అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట మీకు మేలు కలుగునని చెప్పుము. యెషయా 3:10. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. ప్రైజ్ లార్డ్. నీతిమంతులకు కలుగు మేళ్ళు అనేకం. సామెతలు 3:33. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. యోబు 8:6. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతిని నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ప్రైజ్ లార్డ్. అలాగే యెషయా 33:15. నీతిని అనుసరించి నడుచుచు ఉండువాడు ఉన్నత స్థలమున నివసించెను. సామెతలు 5:6. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. సామెతలు 13. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు. 24వ వచనం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. 30వ వచనం. ఎన్నడను నీతిమంతుడు కదిలింపబడడు. అలాగే సామెతలు 11:8. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడతాడు. 21వ వచనం. నీతిమంతుల సంతానం విడిపింపబడును. 28. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. 31. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుతారు. కీర్తన 14:5. దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. అలాగే 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. 34:17. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఇట్లా ఎన్నెన్నో దేవుని వాక్కు మనకు తెలియజేస్తూ ఉంది. అయితే నీతి అంటే ఏంటి? నీతిమంతులకు కలుగు ఆశీర్వాదాలు ఎన్నెన్నో మనకి దేవుని వాక్కు తెలియజేస్తుంది. అయితే నీతి అంటే ఏమిటి, ఎవరు నీతిమంతులు అని వాక్యం తెలియజేస్తుందని గమనిస్తే, మొట్టమొదటిగా ఆదికాండం 15:6. అబ్రహాము యెహోవాను నమ్మెను, దేవుడు అతనికి నీతిగా ఎంచెను. ప్రైజ్ లార్డ్. నిజ దేవుని నమ్ముటే నీతి. అలాగే ద్వితీయోపదేశకాండం 6:24-25 వచనాలు చూస్తే, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా మనలను బ్రతికించున్నట్లుగా మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలను అన్నిటినీ గైకొనవాలని మనకు ఆజ్ఞాపించను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞల్లో అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ప్రైజ్ లార్డ్. కీర్తన 24:5. మరి వాడు తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతత్వము నొందును. ప్రైజ్ లార్డ్. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు అన్నది మరి కీర్తన 11:7లో చూస్తాం. అలాగే 97:2లో నీతి న్యాయములు ఆయన సింహాసనకు ఆధారములు. అందుకే మీకు మేలు కలుగుతుందని నీతిమంతులతో చెప్పుమని తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు. ఇటు దేవుని కలిగిన మనము ఎంత ధన్యులమో కదా. అవును, ఆమేన్. అందుకే యెహోవాని నమ్ముకొని నిత్యము మరి మనకు మేలు కలుగునట్లు ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి మన ప్రభును రక్షకుడైన మన విమోచకుడైన యేసుక్రీస్తు వలన నీతిమంతత్వమును పొందుదుముగాక. ఆమేన్. నీతిమంతుడు మాత్రమే దేవుని రాజ్యమునకు వారసుడగును కదా. అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీవు నీతిమంతుడు గనుక నీతిమంతులైన వారిని మేము ప్రేమించేవారై ఉన్నారు ప్రభువా. మీకు స్తుతులు, స్తోత్రాలు. నీతిమంతులకు మేలు చేయవాడవై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, మాకు మేలు కలుగునట్లుగా చేసిన నీ ప్రణాళికను బట్టి నీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు. మా హృదయాలలో నీ పట్ల పరిపూర్ణమైన నమ్మికను కలుగు చేసి నీ ఆజ్ఞలను కట్టడలను గౌరవంతో స్వీకరించి వాటిని అనుసరించి జీవిస్తూ నీతిమంతులుగా తీర్చబడిన వారమై మరి నీవు అనుగ్రహించు మేళ్లను మేము సమృద్ధిగా అనుభవించు కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మనకు వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.